భారతదేశ క్రైస్తవులందరికీ కూడా నా ప్రియమైనటువంటి శుభాభివందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఉద్దేశ్యము ఏమిటో ఈరోజు మనం కనుక్కుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర్యము దేవుడు మనకి ఇచ్చినదే అని అందరూ నమ్ముట చాలా విలువైనటువంటి మాట. తప్పనిసరిగా మీ అందరూ మీ యొక్క బాధ్యత, మీ యొక్క అలవాటుగా మార్చుకోమని ఇది నా హృదయపూర్వక విన్నపం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము మాట్లాడుతున్నటువంటి నేను ఒక క్రైస్తవుణ్ణి అని ఎంత గర్వంగా అయితే చెప్పుకుంటున్నానో, ఒక భారతీయుణ్ణి అని చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం కూడా నేను వెనకాడు. కారణం ఏంటి అంటే, నేను ఈ భారతమాత గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తిని. అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము స్వాతంత్ర్యము గురించి మాట్లాడాలని, స్వాతంత్ర్యము కోసం మాట్లాడాలని, స్వాతంత్ర్యమే ఒక ముఖ్య ఉద్దేశ్యమని ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేవుడు ప్రేరేపణ కొలది మాట్లాడుతూ ఉంటాడు. ఖచ్చితంగా చెప్తూ ఉన్నానండి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమును, ఇది నా కోసమే, ఈ వాక్యము నాతోనే మాట్లాడుతుంది అన్నట్టుగా ప్రతి ఒక్కరు భావించాలని నా హృదయపూర్వకమైనటువంటి విన్నపం. పిల్లరా, చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము ఒక్కసారి మనం చదువుకుందాం. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు మనము తెలుసుకున్నట్లయితే, ఈరోజు బిడ్డలారా, ప్రభువే ఆత్మ, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడే స్వాతంత్ర్యం ఉంటుంది. దేవుని యొక్క లేఖనంలో చాలా ఖచ్చితంగా రాయబడి ఉన్నటువంటి మాట. నిజమే బిడ్డలారా, ఈరోజు మనం చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము ఒక మాట గ్రహించాలి. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది అని దేవుని యొక్క లేఖనము రాయబడి ఉంది కదా. ఇది నిజమే. ఎందుకంటే మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి కాండము ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికీ తెలుసు నిర్గమకాండం. నిర్గమము అనగా విడుదల, నిర్గమకాండము అనగా విడుదల కాండము. ఇది అందరికీ తెలిసినటువంటి మాటే అయ్యుండొచ్చు. కానీ ఈరోజు అనేక మంది ఆంగ్లేయులు మన మీద దాడికి వచ్చి, అనేక మంది ఆంగ్లేయులతో మనం బాధింపబడి 200 సంవత్సరాల పాటు వాళ్ళ కాళ్ళ కింద బ్రతికినటువంటి బ్రతుకులు మనము చరిత్రలో చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 200 సంవత్సరాలు ఏలుబడి చేసినటువంటి ఆంగ్లేయులు వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర్యము అన్నది ఎంత ముఖ్యమో నాకు తెలిసినప్పటి నుంచి, నేను చదువుకున్న చిన్నప్పుడు పుస్తకాలలో నేను చదువుకున్న విలువైనటువంటి మాటలు నన్ను ఇప్పటికీ కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎలా అంటే, నేను చదువుకున్న ఆ యొక్క పాఠ్యాంశ పుస్తకాలలో నేను గాంధీజీ గారి కోసం చాలా చక్కగా విన్నాను. అలాగే సుభాష్ చంద్రబోస్ కోసం చాలా చక్కగా విన్నాను. ఆ తర్వాత నెహ్రూ గారి అయినా మరి ఇంకా చాలామంది స్వాతంత్ర సమర యోధులు చాలామంది వారి యొక్క చరిత్రను నేను చదివాను. ఈ చదివిన ప్రతి ఒక్క చరిత్ర కూడా నన్ను స్ఫూర్తిదాయకం చేసింది. ఎలా అంటే వినండి, ఈరోజు దేవుని యొక్క వాక్యము కూడా అలాగే నన్ను స్ఫూర్తిదాయకం చేసింది. ఎలా అంటే, ఈరోజు మన భారతదేశానికి ఆంగ్లేయుల దగ్గర నుంచి ఎంత చక్కగా అయితే స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికి ఎంతమంది అయితే స్వాతంత్ర సమరయోధులు ఆ రోజుల్లో యుద్ధము చేసి, ఆ రోజుల్లో మౌన పోరాటం చేసి, ఆ రోజుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారితో పోరాడి గెలిచి ఈరోజు మనందరికీ స్వాతంత్రాన్ని అనుగ్రహించారో, అలాగే
నిర్గమాకాండంలో మనం చూసుకున్నట్లయితే కనుక దైవజనుడైనటువంటి నాయకుడైనటువంటి మోషే గారు కూడా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఐగుప్తు జనాల కింద, ఐగుప్తు రాజుల కింద, ఐగుప్తు దేశంలో వాళ్ళ కాళ్ళ కింద నలిగి వేసారి తనకున్నటువంటి ప్రతి ఒక్క స్వాతంత్రాన్ని కూడా సాధించలేక అనేక ఇబ్బందులు పడినటువంటి ఆ రోజుల్లో దేవుడే నా ప్రజలు ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్నారు, ఐగుప్తు దేశంలో బానిసత్వం అనుభవిస్తున్నారు, ఈ ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావాలి అంటే నా తరపున ఒక నాయకుడు కావాలి అని మోషేని ఎలా అయితే నిలబెట్టుకున్నారో ఆ మోషను నిలవబెట్టుకున్నట్టుగానే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల్ని కూడా దేవుడే నిలబెట్టుకున్నాడు. మీరు అనొచ్చు చాలామంది ఎలా అంటే స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా క్రైస్తవులు కాదు కదండి, తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా క్రైస్తవ్యం స్వీకరించిన వారు కాదు కదండి అని మీరు అనొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను చదువుకున్న చదువులలో నాకు చాలాసార్లు చదివించినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఏమని చెప్పారయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక్క మాట, గాంధీజీ గారు మౌన పోరాటం చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. గాంధీజీ గారు చాలా చక్కగా సత్యమును మాత్రమే అనుసరించాలి అని మాట్లాడారు. గాంధీజీ గారు సహనమును మాత్రమే అక్కడ ప్రకటింపజేశారు. వినండి బిడ్డలారా, ఇంత గొప్ప సాత్వికం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఇంత గొప్ప సత్యమును పాటించాలి అని ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటారు? సరే, మౌన పోరాటం చేస్తేనే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని ఆ మంచి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటారు? వినండి బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆయన సత్యమునికి నిరపరాధం. ఆయన ఆలోచనకి, ఆయన పద్ధతికి, ఆయన ప్రతి ఒక్క నినాదంకి కూడా యేసు ప్రభు వారి ఒక్కరే సాక్షి. నేను ధైర్యంగా చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. యేసు ప్రభు వారి ఉన్న గొప్పతనం ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభు వారే చెప్పారండి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చుట్టించుకున్నాను, సత్యమునే పలకమని చెప్పారు. అది యేసు ప్రభు వారు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతమంది ఇన్ని రకాలుగా చాలామంది చెబుతూ ఉంటారు, మనకి స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో తెలుసా, మనకి స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో తెలుసా? పిల్లరా, యుద్ధాలు చేసినంత వరకు కూడా ఏ ఆంగ్లేయుడు కూడా విడిచిపెట్టలేదండి. ఏ ఆంగ్లేయుడు కూడా భారతదేశాన్ని తన కాళ్ళ దగ్గర ఉంచుకోవాలని ప్రతి ఒక్కడూ కూడా మన మీద చాలా క్రూరమైనటువంటి ఆలోచనలతో, క్రూరమైనటువంటి పనులతో మనల్ని వ్యక్తి వేసారి విచిత్రమైనటువంటి నలిగిపోయినటువంటి శ్రమలకు మనల్ని గురి చేశారు. పిల్లరా, నేను గట్టిగా చెబుతా ఉన్నాను, ఎంత సహనము కలిగి ఆ యొక్క గాంధీజీ గారు ఆ రోజు పోరాటం చేశారో తెలుసా? ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా రానివ్వలేదటండి. ఆయన రానివ్వలేదు అన్న మాట మనం ఒక్కసారి పక్కన పెడితే, ఆయనతో ఉన్న జనాలని కాస్త ఒక్క మాట కూడా మాట్లాడడం లేదండి. ఎంత గొప్ప ఆలోచన! ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, నేనైతే చెప్తాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఆయనకి ఆలోచన ఇచ్చింది. యేసు ప్రభు వారి యొక్క నూతన నిబంధన గ్రంథము మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రతి వాక్యము కూడా గాంధీజీ గారిని ప్రభావితం చేసిందని నేను ఎక్కడో ఒక దగ్గర గ్రంథాలయంలో చదువుతూ ఆయన యొక్క హిస్టరీ చదువుతున్నప్పుడు ఆయన రాసుకున్నటువంటి ఒక పుస్తకంలో నేను చదివి తెలిసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆంగ్లేయుల దగ్గర నుంచి మనందరం స్వాతంత్రం పొందుకున్నాం కదా, ఈరోజు చాలా చక్కగా భారతీయులం అని చెప్పుకుంటున్నాం కదా.
బిడ్డ, భారతీయుడుగా నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ భారతీయుడిగా నేను ప్రతిరోజు కూడా నా సంఘం కోసం మాత్రమే కాదు, నా దేశం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నా దేశం మీద ఇతర దేశాల వాళ్ళు ఉన్మాదం ప్రకటింపకూడదు. ఇతర దేశాల వాళ్ళు నా దేశం మీద చెడు కన్నుతో చూడకూడదు. నా ఆలోచన యావత్తు కూడా నా దేశం బాగుండాలి, నా దేశమే బాగుండాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా సాత్వికంతో నడవాలి. ఇది మా యొక్క ప్రార్థన. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇలాగే ప్రార్థించగలిగితే ఎక్కడైనా సామరస్యమే ఉంటుంది. ఎక్కడైనా సామరస్యమే ఉంటుంది. ఒకరిని ఒకరు పొడుచుకోరు, ఒకరిని ఒకరు తిట్టుకోరు, ఒకరిని ఒకరు నిందించుకోరు. ఎందుకో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ ఎవరిని దూషించినట్టుగా మన పవిత్ర గ్రంథంలో చూడాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు భారతీయులుగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి కూడా ఐగుప్తు దేశముల నుండి స్వాతంత్ర్యం వచ్చింది. బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఒకసారి మరి యొక్క వాక్యం మనం ఒకసారి చూసుకొని ముందుకు వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చదువుకుంటే అందులో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడినటువంటి గొప్ప మాట ఉంటుంది. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మాట, ఈ స్వాతంత్ర్యము నిజంగా నేను చెబుతున్నాను నొక్కి ఒక్కాడించమని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలనే మనం స్వతంత్రులుగా ఉంటున్నాం. అయితే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, మరలా ఆ దాస్యపు క్రిందకి మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. కానీ బిడ్డలారా, ఈరోజు చాలామంది పాపం అనే బంధకములో నుంచి బయటకు వచ్చి స్వాతంత్ర్యము అనుభవించి స్వాతంత్రంలోనికి వచ్చి కూడా నీవు ఇంకా ఆ పాత స్థితికి వెళ్ళిపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుస్తున్నట్టు లెక్క. ప్రతి ఒక్క మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒక పాపము చేత, ఏదో ఒక పాపం అనే బంధకము చేత కట్టబడి ఉన్నటువంటి మనుష్యుడే. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీకైనా నాకైనా సరే స్వాతంత్ర్యం కావాలి. ప్రభువునందు స్వాతంత్ర్యం కావాలి. ప్రభువునందు స్వతంత్రులుగా ఉండాలి. పాపం అనే దాస్యము కింద మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయినట్లయితే గనక దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుస్తున్నట్టే లెక్క. ప్రియమైనటువంటి నా యొక్క దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మీతో ఈరోజు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నీవు పాపం అనే దాస్యపు కాడి క్రింద ఇంకా బ్రతుకుతున్నట్లయితే బయటికి రా, స్వాతంత్ర్యాన్ని స్వీకరించి, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని స్వీకరించి. నేనంటాను, ఎంతో కష్టపడి, ఎన్నో బాధలు పడి, ఎంతోమంది ప్రాణాలు అర్పించి, ఎన్నో వేల మంది ప్రాణాలు బలికొని దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతోమంది ప్రాణాలు వారు అర్పించి మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చారు. ఆంగ్లేయుల బారిన పడకుండా వారి దగ్గర నుంచి బయటికి తీసుకుని వచ్చి ఈరోజు నిన్ను నన్ను స్వతంత్రులుగా చేస్తారు ఈ భారతదేశంలో. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపం అనే దాస్యపు క్రింద నీవు ఇంకా ఉండి నలిగిపోతామేమో అని ఆయన యొక్క పిలుపుతో స్వాతంత్రాన్ని ఇచ్చారు నీకు నాకు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకో. ఎందుకో తెలుసా? రాకడ చాలా అతి తక్కువ సమయం. అర్థమవుతుందా? రాకడ చాలా అతి తక్కువ సమయంలో ఉంది. రెండవ రాకడ వచ్చింది అంటే ప్రేమైన దేవుని బిడ్డ, ఇది ఎవరు తట్టుకోలేరు. ఎందుకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
మొట్టమొదట వచ్చినటువంటి విధానం వేరు, రెండవసారి వచ్చిన విధానం వేరు. మొట్టమొదటిసారి వచ్చారు పాపులను పిలవడానికి, కానీ రెండవ రాకడలో వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా వస్తున్నారో తెలుసా? ఎందుకు వస్తున్నారో తెలుసా? ఈసారి వచ్చేది పాపులను పిలవడానికి కాదు. ఈ రోజు వచ్చేది, ఈసారి వచ్చేది, ఈ క్షణం వచ్చేది ఎందుకో తెలుసా? నీతిమంతులను పిలవడానికి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నీతిమంతుడు నేను ఎందుకు కావు? ఆ నీతిమంతుడు నీవే ఎందుకు కావద్దు? ఆ నీతిమంతురాడు నీవే ఎందుకు కావద్దు? ఇంకా పాపం అనే ద్రాక్షపు శృంఖలాల కింద ఇంకా నలిగిపోతూ ఉంటే, బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రా రా, వచ్చి దేవుని యొక్క వాక్యమును విను. దేవుని యొక్క వాక్యము విని స్వతంత్రుడుగా మారు. ఏ పాపం కింద ఇంకా బంధింపబడి ఉన్నావో, వ్యభిచారం అనే మత్తులో ఉన్నావా? లేకపోతే త్రాగుడని మత్తులో ఉన్నావా? లేకపోతే ఇంకా నీవు సిగరెట్ కాలుస్తున్నాడనే మద్యపాన మత్తులోనే ఉన్నావా? ధూమపానం అనే మత్తులో ఉన్నావా? దేవుని బిడ్డ, విడిచిపెట్టి ఈ రోజు నుంచి స్వతంత్రుడు వ్యక్తం. స్వతంత్రం దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం. ఈ బహుమానాన్ని దుర్వినియోగపరచుకోవద్దు. ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క జీవితంలో ఏదో ఒక పాపం చేత బంధింపబడి ఉంటాడు కదా. ఆ పాపపు బంధకాల నుంచి బయటికి రావడానికి కష్టపడు. నేను ఒక మాట చెప్తాను, వినండి. సీతాకోక చిలుక చాలా చక్కగా అందంగా బయటికి కనిపిస్తా ఉంటది, కానీ దానికి పూర్వం గొంగలి పురుగుగా ఉంటది. ఈరోజు ప్రతి ఒక్క మనిషి గొంగలి పురుగుగా ఉంటున్నాడేమో. గొంగలి పురుగు జీవితం నుంచి ఆ సీతాకోక చిలుకగా మారడానికి అది ఒక ప్రదేశానికి వెళ్ళిపోయి ఇంచుమించు 15 రోజుల పాటు తన ప్రాణంతో పోరాడి గెలుస్తుంది. అర్థమవుతుందా? ఒక సీతాకోక చిలుక గొంగలి పురుగుగా ఉన్ని ఆ గొంగలి పురుగు జీవితం నుంచి సీతాకోక చిలుకగా మారాలి అంటే తన స్థితిని, తన గతిని, తన పాత నీచపు స్థితిని విడిచిపెట్టడానికి ప్రాణంతో పోరాటం చేస్తాం. పోతే పోనే, ఆ టైంలో ప్రాణం పోయినా సరే లెక్క చేయనక్కల్లా. ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి దేవుని కోసం ముందుకు వెళ్ళేటప్పుడు కూడా మనకి ప్రాణం పోయే స్థితి వస్తుందండి. భయపడదు, దేవుడు నీ పక్కనే ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. మనందరికీ తెలిసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే యోసేపు గారు. యోసేపు గారండి ఆదికాండ గ్రంథంలో నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి. ఎందుకు అంటే పాపం 10 మంది అన్నదమ్ములు కలిపి 10 మంది అన్నలు కలిపి ఆయన్ని గోతులో పడేసి, ఆ గోతులో పడేసిన తర్వాత ఎవరికో ఒకరికి కనికరం వచ్చి ఆ మనిషిని బయటికి తీసి ఈ యొక్క ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడండి మానవుడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన పాపము చేసే టైము, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయన దగ్గరికి పాపం వచ్చింది. ఆయన దగ్గరికి పాపం వచ్చి పాపము చేయమని ప్రేరేపించినా సరే ఆయన పాపం చేయలేదు. పిల్లరా, పాపం చేయడానికి అవకాశం లేకపోయినప్పుడు నువ్వు పాపం చేయలేదు అని గొప్పగా చెప్పుకోవడం కాదు. పాపము చేసే ఆ యొక్క సమయం వచ్చినా సరే నేను పాపం చేయకూడదు అని దూరంగా భయపడి చూసారా? యోసేపు నిజంగా కక్కిన వాంతి కోసం వెనుదిరిగి పొక్క మళ్ళీ వెనక్కు చూసినట్లు మన జీవితంలో ఇంకా మనం వెనక్కు చూస్తున్నామేమో. అందుకే మనం వెనక్కి తిరిగి చూడాలి. నేనంటాను, చాలా మంది చెబుతున్నటువంటి మాటే, పాపముని మనం ఏం చేయాలట, మొదట ఒప్పుకోవాలి, ఆ తర్వాత విడిచిపెట్టాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు. వాక్యం కూడా అదే చెప్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క వాక్యంతో పాటు నా స్వానుభవం నేను చెప్తూ ఉన్నాను. విడిచిపెట్టడం కాదండి, విసర్జించాలి. ఒకవేళ విసర్జించగలిగితే నీవు మళ్ళీ వెనుదిరిగి చూడవు. కారణం ఏంటో తెలుసా? మన నోటి వెంట ఒక ఉమ్మి వస్తుంటుంది. చాలా మంది ఉమ్మి వేయడం బాగా అలవాటు, నాకు కూడా అలవాటు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉమ్మి వేసి మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత అయ్యో నేను ఉమ్మి వేసాను కదా
అది ఎలా ఉంటుంది, ఒకసారి బాగుంటుందేమో అని చెప్పి మీద చెయ్యేస్తామండి. దాంతో కొంపదీసి ఏమైనా సెల్ఫీ దిగుతామా? లేదు కదా. విసర్జించాం, దాన్ని మళ్ళీ చూడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే మనం వాంతి చేసుకుంటాం, వాంతి చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి వాంతి నాదే కదా, కొంచెం పట్టుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచుకుందామని చెప్తామా? లేదు కదా. అది ఎలా విసర్జిస్తామో, ఇది ఎలా విసర్జిస్తామో, పాపాన్ని కూడా మనం అలాగే విసర్జించగలిగితే నీవే ఈరోజు నిజమైన స్వతంత్రుడివి. దేవునికి మహిమ కలుగునుగా. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్కరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరికి కావలసినటువంటి వాక్యములు వారు చెప్పుకోవచ్చు. బిడ్డ, ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. నీ ఆత్మక స్వాతంత్ర్యం పొందా, నీ ఆత్మక స్వాతంత్రం పొందా. నీ ఆత్మక స్వాతంత్రం నిజంగా కావాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తు వద్దకు వచ్చి నీవు మోకరించి విరిగి నలిగినటువంటి హృదయంతో నీవు మొర పెడితే దేవుడే నీకు అద్భుతమైనటువంటి స్వాతంత్రాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైనటువంటి మాటలు నీతో మాట్లాడుతామన్నాడు. బిడ్డ, ఆ రోజుల్లో అనేక మంది ఈ యొక్క బైబిల్ గ్రంథం దొరక్క, ఈ బైబిల్ గ్రంథం లేక చాలా మంది చాలా విధాలుగా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు మనకు ఉన్నటువంటి ధన్యత ఏంటో చెప్పమంటారా? మహానుభావుడు విలియం కేరీ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ఆయన పెట్టిన భిక్ష, ఆయన పెట్టిన భిక్ష అండి. ఈరోజు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చక్కగా ధైర్యంగా కాలేజీకి వెళ్తున్నారంటే ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేతిలో బైబిల్ పెట్టుకుని చక్కగా చదవగలుగుతున్నారంటే ఆయన పెట్టిన భిక్ష. ఎంత ఎవరిబడి వచ్చిందో చెప్పమంటారా? ఆయన ఒకప్పుడు పాపం అనే బంధకము నుంచి బయటకు వచ్చి యేసు ప్రభువు ద్వారా ఆయన్ని అంగీకరించి స్వతంత్రుడయ్యాడు కాబట్టి ఈరోజు ఇంతమందికి వెలుగుగా మారాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు విలియం కేరీ గారి గురించి చెబుతున్నటువంటి మనము ఈరోజు చెప్పుకుంటున్నటువంటి నేనైనా వింటున్నటువంటి మీరైనా ఎందుకు కాకూడదు? ఆయన ఒక్కడేనా యేసయ్యను నమ్ముకుంది, మనం నమ్ముకోలేదా? నేనంటాను, కొంతమంది క్రైస్తవులు నమ్ముకున్నామని అనుకుంటున్నారే తప్ప నిజానికి నమ్ముకోలేదు. యేసయ్యను అమ్మేస్తున్నారు, యేసయ్యని అమ్మేస్తున్నారు. అమ్మటం కాదు బిడ్డ, యేసయ్యని కొని ఉంచుకో. అర్థమవుతుందా? సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనము, దాన్ని కొని ఉంచుకొనము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా, మనం కొని ఉంచుకోమని చెప్తున్నాడు దేవుడు. సత్యమును అమ్మివేయక, సత్యమును అమ్మివేయక అంటే నేనంటాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడారు. ఏమన్నా తెలుసా? నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేనే సత్యమును అని చెప్పినటువంటి యేసయ్యని అమ్మివేశాడు ఒకడు. ఎవరో? ఇస్కరియోతు యూదా. ఎవరండి? ఇస్కరియోతు యూదా. మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా 12 మంది శిష్యులలో 11 మంది గొప్పోళ్ళే. 12వ వాడైనటువంటి ఇస్కరియోతు యూదాను తిడతా ఉంటాం. నేనంటాను, ఈరోజు ఇస్కరియోతు యూదా ఆ రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు అమ్మేశాడని నువ్వు ఈ రోజుకు తిట్టుకుంటే గనక బిడ్డ, ఈరోజు విను. ఈరోజు ప్రతి ఒక్క క్షణము కూడా యేసయ్యను నువ్వు నేను అమ్మేస్తున్నావు. అబద్ధం అనే మాటతో, త్రాగుడనే మాటతో, వ్యభిచారం అనే మాటతో ప్రతి క్షణం కూడా యేసయ్యను అమ్మేస్తా ఉన్నా. ఇస్కరియోతు యూదా ఆ రోజుల్లో ఆ క్షణంలో 33 వెండి నాణాలకి అమ్మేస్తే అమ్మేయచ్చు. కానీ ఈరోజు ప్రతి క్షణం కూడా మనం అమ్మేస్తాం. 10 రూపాయలు కూడా అమ్మేసే క్రైస్తవులు ఉన్నారండి. అంటే వాళ్ళు ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా స్వాతంత్ర్యానికి అర్హులు కాదా? అర్థమవుతుందా? అర్హత పొందుకోవాలి అంటే యేసయ్యని నమ్మాలి. అర్హత పొందుకోవాలి అంటే యేసయ్యతో ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. యేసయ్య మనతో ఉంటే ఆ విలువైనటువంటి విలువే వేరండి. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. ఒక రాజుగారు ఉన్నారు. ఒక రాజుగారు ఒక దేశంలో 2 మనుషులను పిలిచారు.
ఇద్దరు మనుషులు పిలిచి వారి టెస్ట్ పెడదాం అని అనుకున్నారు. టెస్ట్ పెడదాం అనుకుని వాళ్ళు ఏం చెప్పారంటే ఒక పక్క ఒక బాక్సు పెట్టారు. ఒక బాక్సులో నవరత్నాలు దేవునికి స్తోత్రం కలుగుడు వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి. ఇంకొక బాక్సులో బంగారం ఉంది. ఒకడు వచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు వచ్చాడు, నానా ఈ 2 బాక్సుల్లో ఏ బాక్స్ తీసుకుంటారో దాంట్లో వజ్రాలు ఉన్నాయి, రెండో దాంట్లో బంగారం ఉందంటే మనోడు ఏం చేశాడంటే వజ్రాలు ఉన్నది పెట్టి పట్టుకుపోయాడు. మరి ఇంక రెండో వాడు ఉన్నాడు, ఆడొచ్చి ఏం చేశాడో తెలుసా? మహా గొప్ప విచిత్రమైనటువంటి మాట అండి. ఆడు ఏం చేశాడంటే పెట్టిన పట్టుకెళ్తాడేమో అనుకున్నాడు రాజు. కానీ ఆడేం చేశాడో తెలుసా? పెట్టిన అక్కడే వదిలిపెట్టేసి రాజును పట్టుకుపోతున్నాడు. రాజును పట్టుకుపోతుంటే రాజుకు పాపం అర్థంగా పొరపాటైపోయింది. ఇదేంటిది నన్ను పట్టుకుపోతున్నాడు, ఆయన దించరా బాబు, ఇదేంటిది బాధ నాకేం కరెక్ట్ కాదు, కావాలంటే బాక్స్ కూడా ఒక 2 బాక్సులు ఇస్తాను రా అన్నాడు. అంటే వద్దు ప్రభువా వద్దు రాజా, ఒకవేళ నేను బాక్స్ తీసుకెళ్తే ఆ బాక్స్ లో ఏముంటది? జస్ట్ బంగారం మాత్రమే. కానీ నిన్నే తీసుకెళ్ళిపోతే రాజ్యం మొత్తం నాది కదయ్యా. దేవునికి స్తోత్రం. అదేనండి, యేసయ్యలో ఉన్నవి కాదు మనకు కావాల్సింది, యేసయ్యే మనకు కావాలి. యేసయ్య మనతో ఉంటే ఈ రాజ్యమే కాదు, దేవునికి మహిమ కలుగును గాక, పరలోక రాజ్యపు వారసత్వం కూడా మనదే. ఈరోజు చాలా మంది ఇక్కడ ఈ కార్డు కావాలండి, ఆ కార్డు కావాలండి, ఈ కార్డు కావాలండి అంటారు. కానీ పరలోకపు కార్డు అంటూ మనకు ఒకటి కావాలండి. ఆ కార్డు సంపాదించుకోవడానికి మనం చాలా ప్రయత్నం చేయాలి. స్వాతంత్రం పొందాలా. ఎవరి దగ్గర నుంచి? పాపం అనే బానిసత్వపు దాస్యపు శృంఖలాల క్రింద ఇంకా నీకు నలిగిపోయి ఉంటే ఈ క్షణమునే స్వతంత్రుడు బయటికి రా. పాపం అనే బంధకాల నుంచి బయటికి వచ్చి యేసయ్యని స్వీకరించి వాక్యముతో ప్రతి ఒక్క క్షణము కడుగుబడు. నీలో ఉన్న ప్రతి ఒక్క పాపం కూడా తొలగించబడుతుంది. ఈ రోజే నీకు ఒక అసలైన సిసలైన భారతీయ క్రైస్తవుడుగా మారిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యం స్వీకరించడమే కాదు, క్రైస్తవుడిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. అందరూ కూడా ఈ యొక్క వినికిడిలో దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించడం కాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తుంది. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. యేసయ్యా మహోన్నతుడానికి వందనాలు, శక్తిమంతుడానికి స్తోత్రాలు అయ్యా. నీవు ఇచ్చినటువంటి నాయన గొప్ప స్వాతంత్రం తండ్రి, మా జీవితంలో ప్రమాణ తండ్రి యేసయ్యా, ఎంత స్వతంత్రంగా మేము బ్రతకగలము అన్న విషయం కూడా ప్రభువా మాకు తెలియలేదు ప్రభువా. ఈ క్షణం మేము తెలుసుకున్నామంటే మాకు ముందు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు అయ్యా. వారు ఈ యొక్క దేశపు స్వాతంత్రాన్ని ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆయన ఈ పాపం అనే లోకపు ఊపిలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకువచ్చిన అసలైన దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువా నీకు ప్రార్థన అడుగుచున్నా. ఇంకా అనేక మంది పాపం అనే బంధంలో ఆయన తండ్రి యేసయ్య పడిపోతుంటే అటువంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాక్యం కింద ఆయన నీ యొక్క వాక్యంతో వారిని అందరినీ అడిగి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ఇది మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రత్యేకంగా అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్. మరొకసారి మా యొక్క సహోదరులందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య పేరిట వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి యేసయ్యను నమ్ముకోండి, యేసయ్యతో ఈ యొక్క జీవితాన్ని కొనసాగించండి. గాడ్ బ్లెస్ యు.